అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ముఖ్యంగా మన బాబు గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లింస్ ని అందరినీ కూడా బాబు గారి దయ వల్లే వారందరూ కూడా కోటీశ్వర్లయ్యారట. ఆయన చూపినటువంటి ప్రేమానురాగాలకి పులకించిపోయి ప్రతి ముస్లిం యువకుడు కూడా కోటీశ్వరుడైపోయాడంట. అలాగే హైదరాబాద్ బిర్యానీ కూడా ఆయన అమ్మగారు ఇద్దరు కలిసి తయారు చేసి ఆ పేరు ప్రఖ్యాతులను హైదరాబాద్ బిర్యానీ అని పేరు పెట్టి యావత్ రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్తు దేశానికి హైదరాబాద్ బిర్యానీ గుర్తింపు తేవడానికి బాబు గారి కుటుంబమే కారణమని బాబు గారు చెబుతున్నారు. మీరు మొదలు పెట్టండి సొల్లు. ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బతుకు జడ. బాబు గారు, ఈ దివ్యవాణికి మీ గురించి ఏం తెలుసు బాబు గారు? నాకు తెలుసు బాబు గారు. మీ ప్రియ శిష్యుడు నయం గురించి ఆవిడకేం తెలుసు బాబు గారు? మీరు ముస్లిం యువకుల్ని ఎంత చక్కగా చేరదీసి వారిని ఎంత చక్కటి ఉగ్రవాదులుగా తయారు చేసి ఎక్కడ భూమి కనపడితే అక్కడ ఆక్రమించి అక్కడ కొల్లగొట్టిన డబ్బంతా నీ ఖజానాలోకి చేర్చి నిన్ను కోటీశ్వరుని చేసి అతడు కూడా కాసింత కోటీశ్వరుడయ్యి చివరికి ఎన్కౌంటర్ అయిపోయాడంటే నీ పుణ్యమే కదా బాబు గారు. నయం ఎన్కౌంటర్ అయిపోవడము. బాబు గారు, మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అలాగే ఎంతో మంది ముస్లింలను మీరు చేరదీసి కోటీశ్వరుని చేసి చివరికి ఎన్కౌంటర్ చేసినటువంటి పెద్ద మనిషి అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ ఎప్పటికీ ఈ ముస్లిం సమాజము నిన్ను మర్చిపోదని గుర్తుపెట్టుకో బాబు గారు. ఓవర్ యాక్షన్ చేయకండి. మీరు ఏది నోటికొస్తే అది ఈ మధ్య మాట్లాడుతున్నారు. మీరు మరీ బర్తికించిపోయారు. సిగ్గు, లజ్జ, మానము, అభిమానము అనేటువంటి ఏమీ లేవని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటున్నారు బాబు గారు. ఇకపోతే బిర్యానీ గురించి, పెరల్స్ గురించి చెప్పండి. పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అరే తుప్పా చదవా. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. బ్రహ్మానందం గారు, మా బాబు గారు అదే తింటున్నారులే, మీకెందుకు లేదా? ఇకపోతే మా బాబు గారు అమ్మగారు కలిసి అసలు హైదరాబాద్ బిర్యానీ కనిపెట్టిందే మా అమ్మగారు మా బాబు గారని మీకు తెలియకపోతే అన్ని మూసుకొనండి. అసలు హైదరాబాద్ ప్రజలకు గాని హైదరాబాద్ ముస్లింలకు గాని అసలు బిర్యానీ అనేది తెలీదు. సంగటి గటకాతిని బతికారు. బాబు గారు అమ్మగారు వచ్చాకే బిర్యానీ కనిపెట్టి అందరికీ ఇచ్చి ఆ పేరును బాబు గారు పెట్టి హైదరాబాద్ బిర్యానీ అని ఈ ప్రపంచానికి అందరికీ తెలిసేటట్టుగా చేసినటువంటి ఘన చరిత్రని మీకు తెలియకపోతే తెలుసుకోండి బ్రహ్మానందము గారు. సొల్లి కబుర్లు చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మానందం గారు మనిషి కాదా అంటే మా బాబు గారిని నేను ఒప్పుకోను. ఆయన మనిషి కాదని నాకు తెలుసు. ఆయన మహామేధావి. అసలు సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? ఎవడమ్మా మొగుడు కనిపెట్టారు అనుకున్నారు? మా బాబు గారే కనిపెట్టారు. చెప్పండి బాబు గారు. తమ్ముడు, ఇక్కడ అందరికి ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయన్నయ్య. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయన్నయ్య. మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా. అవునా కాదా? నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా? నన్ను ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఈ అబ్బా గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిలాకులు ఏరుకునేవాడా? బాలయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? బాబా గారిని ఎంగిలి మెతుకులు ఏరుకునేవాడా లపుటు నాయాలంటే తప్పు. అసలు మొబైల్ కనిపెట్టిందే మా బాబు గారు. మీరన్నీ మూసుకొని ఉండండి. మా బాబు గారంటే ఏమని కంటున్నారు బాలిగా? ఆయన తంటి తంటోడు కాదు చూడు మామో నారా చంద్రబాబు నాయుడు మామో. నేను అందుకే పదే చెప్తున్నాను, ఏంటి సార్ అది? స్మార్ట్ గా పనిచేస్తే చాలు, కష్టపడక్కర్లేదు. స్మార్ట్ గా పనిచేస్తే చాలు. ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి, అప్పుడు పని చేయండి. మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో ఉండండి. దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది.
బాబు గారు మీకు ఈ మధ్య మతి బాగా భ్రమించినట్టుంది. ఎంప్లాయీస్ ఎవరు పని చేయాల్సిన పని లేదా? తాగేసి పడుకొని తెల్లారులు దొల్లి 5 గంటలు పని చేస్తే సరిపోతుందా? సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా బాబు గారు? మీకు మతి భ్రమించినట్టుగా ఉంది. ఈ మధ్య పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని దానికి ఇదే ఉదాహరణ. మీకు మతి భ్రమించిపోయింది బాబు గారు. మీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మరి మీది ఏ జన్మో గాని నాకు తెలియడం లేదు. పశువులతో పోల్చిన పశువులు కూడా సిగ్గుపడతాయేమో అని నాకు భయముగా ఉంది బాబు గారు. మీరు సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టేశారు బాబు గారు. మీరు కూడా తక్కువ పని చేయండి, ఎఫెక్టివ్ గా పనిచేయండి. ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ, త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నారాయణ గారు, ఈ ప్రపంచం అంతమైపోతుందంటే నేను కూడా నమ్మలేదు. కానీ ఈ బుద్ధి లేని బాబు గారిని చూస్తుంటే మీరు చెప్పేది కూడా నాకు నిజమనిపిస్తుంది. ఇకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రముగా ఉన్నప్పుడు బాబు గారు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అయితేనేమి, నిజాం షుగర్స్ అయితేనేమి ఎలా దోచుకున్నారో చెప్పడానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ వచ్చారు. చెప్పండి సార్, బాబు గారు ఎలా దోచుకున్నారు తెలంగాణని కొంచెము మాకు చెప్పండి. Alvin, IDL, IDPL, Private Republic, DBR Mill, Nethys Mill, Anjay Mill, Nizam Sugar, Sirpur Kadar, Ramagundam Fertilizer Factory అన్ని ముసిపడేసింది. నిజాం షుగర్స్ భోగరాజు గంగరాజుకు 169 కోట్లకు అమ్మిండు. అసలు 169 కోట్లకి నిజాం షుగర్ దాని మిషన్లు అమ్ముకుంటే 480 crores వచ్చినాయి. తర్వాత 32,000 acres భూములు ఉన్నాయి దానికి. నిజాం సొంతంగా భూములు. ముంబోస్పల్లి అంటే మెదక్, ముంబోస్పల్లి, బోధను, సిరిసిల్ల ఇవన్నీ కలిపి 3 జిల్లాలు కలిపి. షుగర్ కేన్ ఎక్కువ వస్తుంది. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఎందుకు మూసేసినావు? 169 కోట్లకి ఎట్లా? మన భూములు అమ్ముకుంటే కూడా ₹1,00,000 ఎకరం అమ్ముకుంటే 3,200 కోట్లు ఉంటుంది. అంత అవినీతి మొత్తం హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటినీ మూసేసింది. పారిశ్రామిక వాటికలన్నీ శ్మశాన వాటికలేని. ఉదాహరణకు సనత్ అంటే ఉర్దూ ఇండస్ట్రీ, ఆల్విన్ అవన్నీ ఉండేటి క్లోజ్. ఆజామాబాద్ పక్కనే ఆర్టీసీ క్రాస్ రోడ్. అన్ని ఇండస్ట్రీస్ ఏమేమి ఇండస్ట్రీస్ ఉండేవి? పిఎస్టీ చార్మినా సిగరెట్ ఫ్యాక్టరీ, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, మహేంద్ర ఐర్ మిల్స్, కేడీ ఐర్ మిల్స్, అగర్వాల్ ఇండస్ట్రీస్, ఆ పక్కనే బయలాజికల్ ఇవాన్స్ అస్టిక్ యాసిడ్ ప్లాంట్ ఉన్నాయి. ఒకటన్నా క్లోజ్. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేయండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈయన ఏం చెప్పారు? బాబు గారు తెలంగాణను ఎలా దోచుకున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా మూసేశాడు. నిజాం ఫ్యాక్టరీ గోకరాజు గంగరాజు గారికి అమ్మేసి వాడి దగ్గర కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి విషయము ఈ యొక్క ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంత దగుల్బాజీ ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఉండరు. ఇకపోతే మన డొక్కలో సీఎం వచ్చారు. మొదలు పెట్టండి సెల్లు. ₹60 మద్యాన్ని ₹160 పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్. నిన్ను క్షమించకూడదు. ₹60 మందుని ₹160 చేశావు జగన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన ప్రియుల పేట కట్టావు జగన్ అన్నావు. మరి నువ్వు నీ బాబు వచ్చాక మద్యపాన ప్రియులు నీ గురించి నీ బాబు గురించి ఏమి చెప్పుకుంటున్నారు ఒక్కసారి వినరా? చీఫ్ మినిస్టర్ అని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులందరూ నీకు చెబుతున్నారు. వినండి పవన్ కళ్యాణ్ గారు మీ మందు చరిత్ర. ₹5 అన్నా ఏదో ఒక పని కాగితాలు గీతాలు ఏరుకుంటాం, డబ్బాలు గిబ్బాలు ఏరుకొని అమ్ముకొని ఏదో ఒక ₹100 వచ్చిందంటే ఒక 90 ml మందు తీసుకుంటాం, ఒక ₹5 పెట్టి భోజనం తీసుకుంటాం అన్న. ముందు బాగానే లేదన్నా. ఇప్పుడు అన్న అది ఏందన్నా ఏదో సారాయిలో కలర్ వేసి ఇచ్చేనట్టుందన్న. పేగులంతా ఎండిపోతుందన్న. అది ఎండుకొని ఇంకా దేనికి బతకలేకుండా పోతారన్న. బిర్రిగా 2 కోట్లు తాగితే సగం నైట్లో గొంతు ఎండిపోయి చచ్చిపోతున్నాం అన్న. చాలా మంది చచ్చిపోయారన్నా. ఇంకా మేము ఏం చేయలేకుండా అయిపోతుందన్న. ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విన్నారు కదా మందు బాబుల ఆవేదన. 2 కోట్లు కొడితే కైలాసం వెళ్ళిపోవటము ఖచ్చితంగా ఖాయముగా కనబడుతుందంటున్నాడు. రాత్రి నోరెండిపోయి కడుపు మండిపోయి ఎన్నో బాధలు పడుతున్నారట. నువ్వు నీ బాబు పెట్టిన మద్యము తాగి అనుభవిస్తున్న బాధలు విన్నావు కదా చీఫ్ మినిస్టర్. ఇక మరి నీకు సిగ్గు లజ్జ ఉంటే మరి నువ్వు సమాధానం చెప్పాలి. ఇకపోతే ఆటో వాళ్ళ యొక్క బాధలు చూపడానికి ఒక ఆటో అన్నయ్య వచ్చారు. చెప్పండి అన్నయ్య, ఆటో నడుపుకుంటూ మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఈ డొక్కలో సీఎం గారికి కొంచెము చెప్పండి. ఆటో వాళ్ళు మాత్రం చాలా అన్యాయం చేశారండి. ఎక్కడ కొట్టినా పర్లేదు, ఇక్కడ కొట్టినా పర్లేదు, ఇక్కడ కొట్టినా పర్లేదు.
ఎక్కడ కొట్టినా పర్వాలేదండి, కానీ కడుపును కొట్టాడండి చంద్రబాబు నాయుడు. ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే చాలా తెలివైనడు, చాలా గొప్పవాడు అనుకున్నాం మేము, కానీ కడుపును కొట్టాడండి. మా వెనకాల ఎంతమంది ఉన్నారంటే ఆటోమేటిక్ గా మామూలుగా నా భార్య, నాకు 4 పిల్లలండి, 4 పిల్లలు, నా తల్లి, నా తండ్రి చచ్చిపోయాడు, తల్లి ఉంది, కానీ 6 ఉన్నారు. ఒక్క ఆటో మీద 6 ఉంటారు. ఆ ఆటో వచ్చి కష్టపడి తెచ్చుకుంటేనే మమ్మల్ని ఆ కుటుంబం అందరినీ పెంచుకుంటాం. అలాంటిది మమ్మల్ని మాకు 6 కడుపులు కొట్టేశాడు ఆయన. ఒకసారి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఫ్రీ బస్సు తీసేయండి, స్కూల్ బస్సులకి అంటే స్టూడెంట్లకి ఫ్రీ పెట్టండి, లేకపోతే 65 సంవత్సరాలు దాటిన తర్వాత మమ్మల్ని ఫ్రీ పెట్టండి. ఆయనకు ఒక తండ్రి గాని ఒక కొడుకు గాని ఉంటారు. మీరు లేదు చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లిదండ్రులకి నమస్కారం. మేమందరూ ఓటేసి గెలిపించాం మిమ్మల్ని, కానీ దయతో క్షమించి మమ్మల్ని ఎవరైనా కిట్టకిట్టిన వాళ్ళు ఏదో మాట్లాడితే మాట్లాడవచ్చండి ఏదో పార్టీలో, కానీ మీరు పెద్ద మనసు చేసుకోండి. ఫ్రీ బస్సు తీసేయండి, తీసేస్తే మా కుటుంబంలోని ఒక 5-6 బతుకుతాం. ఏంటంటే చాలా పెద్ద మనసు అనక మీకు చేతులెట్టి నమస్కరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విన్నారు కదా, జగన్ కడుపు కొట్టాడు, మద్యపాన ప్రియులు అన్నారు. మరి ఆటో వాళ్ళ కడుపు కొట్టారు, మద్యపాన ప్రియుల కడుపు కొట్టారు, అన్నదాతల కడుపు కొట్టారు, ప్రతి ఒక్కరు కడుపు కొడుతున్నారు. కడుపు కొట్టడమే కాదు, విషం అనేటువంటి మద్యాన్ని ఇచ్చి అందరి యొక్క చావులకు కూడా మీరే కారణమవుతున్నారని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. మీరు ఇలాగే చెలరేగిపోండి, ఒక రోజు మీకు వస్తుంది. పోయే కాలము దగ్గర పడినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారని నాకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.